నమస్తే అందరికీ. రుద్రనాథ్ దర్శనం అయిపోయిన తర్వాత పంచకేదార్లో థర్డ్ వన్ తుంగనాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయబోతున్నా. ఈరోజు చోప్తాలో ఉన్న ప్రజెంట్. చోప్తా రీచ్ అయిపోయినా. ఇక్కడ నుండి తుంగనాథ్కి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. తుంగనాథ్ నుండి మళ్ళీ చంద్రశిల పీక్ ఉంటుంది, అదొక 1 కిలోమీటర్స్, మొత్తం 5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఒక 4 to 5 అవర్స్లో మొత్తం అప్ అండ్ డౌన్ కంప్లీట్ అయిపోతుంది ట్రెక్కింగ్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా చోప్తా నుండి. తుంగనాథ్ ట్రెక్కింగ్కి ఫస్ట్ చోప్తా రీచ్ అవ్వాలి. ఇదంతా చోప్తా అనమాట. చాలా చిన్న విలేజ్, ఓన్లీ హోటల్స్ షాప్స్ కొన్ని ఉన్నాయి అంతే. చోప్తా తుంగనాథ్ చంద్రశిల ట్రెక్ మ్యాప్ ఇదిగోండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చోప్తా నుండి స్టార్ట్ అవుతాం, కింద అట్లా కొండలలో తుంగనాథ్ రీచ్ అవుతాం. తుంగనాథ్ నుండి పైన చంద్రశిల. 2 రూట్స్ ఉన్నాయి దీనికి. ఇదిగోండి సౌకర్క్ అనే ప్లేస్ నుండి కూడా రీచ్ అవ్వచ్చు పైకి. తుంగనాథ్ వరల్డ్లోనే హైయెస్ట్ శివ టెంపుల్. పంచకేదార్లో థర్డ్ వన్ అనమాట. మళ్ళీ హైయెస్ట్ శివ టెంపుల్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలివేషన్ చార్ట్ కూడా ఉంది. 3700 మీటర్స్ అవో ఉంది సీ లెవెల్కి. ఇంకా ఇక్కడ నుండి మౌంటైన్స్ కూడా చూడండి. చౌకంబా, మందని పర్వత్, భాగీరథి, కేదార్నాథ్ మెయిన్, ఇదిగోండి అన్నీ ఉన్నాయి. త్రిశూల్ పర్వత్, నందాగుంటి, నందాదేవి, చాలా పర్వతాలు కనిపిస్తాయి అన్నమాట పైనుండి. ఇదిగోండి ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు పంచకేదార్ టెంపుల్లో థర్డ్ వన్ అని చెప్పేసి. ఇంకా స్టోరీ అంతా మీకు చెప్పిన కదా, మహాభారత యుద్ధం తర్వాత పాండవులు వాళ్ళ పాపం పోగొట్టుకోవడం కోసం శివుడిని కలవడానికి వస్తారు అని చెప్పేసి. ఇదిగోండి రూట్ అయితే బాగానే ఉంది. యాక్చువల్గా తుంగనాథ్ చంద్రశిల ట్రెక్ వింటర్ ట్రెక్ అనమాట. వింటర్లో చాలా బాగుంటుంది, మొత్తం స్నో ఉంటుంది కదా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆ టైంలో రావాలి యాక్చువల్గా, కానీ చేద్దాం అనుకున్నా మొన్న డిసెంబర్లో ఫెబ్లో టైం సరిపోలేదు, టైం కుదరలేదు, చేయలేదు. దేవుడు ఇప్పుడే విడిచినట్టుండు, ఇప్పుడు చేస్తున్నా. ఇది కూడా యాత్ర చాలా బాగుంది. చుట్టూరు మొత్తం గ్రీనరీ ఉంది. యాక్చువల్గా ఇట్లెళ్ళి అట్లా పైకి రావాలి. ఇటు నుండి షార్ట్ కట్ అనమాట. నేను ఇప్పుడు ఇట్లా వెళ్తున్నా. ఇదిగోండి అక్కడ జనాలు పోతురా పైన, అంత పైకి వెళ్ళాలి. ఇదిగోండి వ్యాలీ ఎంత బాగుంది. ఇక్కడ కూడా గుర్రాలే చూడండి. అయ్యో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇటు సైడ్ దుంకింది ఇది. ఇక్కడ కూడా ఇవి ఉన్నాయి షట్. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే సేమ్ కేదార్నాథ్ లాగా అయిపోతుంది ఇది కూడా. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఇదిగోండి నేను ఇందాక వీడియో తీసింది ఇక్కడ నుండి. ఇంకా పైకి ఇక్కడికి వెళ్ళాలి. ఇదిగోండి ఇది లోకల్ జ్యూస్ అనమాట. ఈ జ్యూస్ ఒక ఫ్లవర్ నుండి తయారు చేస్తారు, బురాన్స్ అని అంటారు దీన్ని. ఇంకా దీని సైంటిఫిక్ నేమ్ రోడోడెండ్రన్ అర్బోరియం. మన ఇండియాలో నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, పాకిస్తాన్, చైనా అన్ని ప్లేసెస్లలో ఉంటుంది ఈ ఫ్లవర్. నేను రుద్రనాథ్కి వెళ్ళేటప్పుడు ఒక ఫ్లవర్స్ చూపించిన, లావెండర్ కలర్, లైట్ పర్పుల్ కలర్వి ఫ్లవర్స్, అవే రోడోడెండ్రాన్ ఫ్లవర్స్. ఇవేమో పింక్ కలర్ ఫ్లవర్స్తో చేసినాం అనమాట. ఇదిగోండి ఇంకా ఇక్కడ వేరేది కూడా ఉంది. ఇదేమో మాల్టా మాల్టా. ఇదో ఈ జ్యూస్, ఇది థోడా సైడ్ డాల్నా. ఈ జ్యూస్ ఇంత కొంచెం వేసి అందులో వాటర్ కలపాలి, మస్తు స్వీట్ ఉంటుంది, చాలా స్వీట్ ఉంటుంది జ్యూస్ అయితే. ఇది నేను 3rd time 4th time తాగడం, అంటే ఇక్కడ కాదు వేరే ప్లేసెస్లో కూడా తాగిన లాస్ట్ ఇయర్, అటుపోయిన లాస్ట్ ఇయర్. సో మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్ జ్యూస్. ఇందాక నేను ఇక్కడ కింద నుండి తీసిండే కదా వీడియో, వచ్చేసిన ఆల్మోస్ట్. ఇదిగోండి ఈ పైకి వచ్చిన తర్వాత ఈ టర్నింగ్ ఉంటుంది, అక్కడ మీరు చూడొచ్చు టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఇదిగోండి టెంపుల్ శిఖరం, ఈ పైన చంద్రశిల. అది అయిపోయింది, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. ఇక్కడ నుండి కొంచెం పైకి వెళ్ళాలి అంతే. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్.
నేను ఇందాక చెప్పిన కదా ఇక్కడ కూడా గుర్రాల మీద వస్తున్నారని చెప్పేసి. జస్ట్ 4 కిలోమీటర్స్ కూడా నడవకపోతే ఇంకా దేనికి అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే కొంతమందిని చూసి ఎంగ ఉన్నారు, ఫిట్గా ఉన్నారు, నడవగలుగుతారు ఈజీగా, ఎందుకు గోడల మీద రావడం, గుర్రాల మీద రావడం నాకు అసలు అర్థమే కాలేదు. మస్తు కోపం వస్తుంది, నిజంగా చాలా కోపం వస్తుంది. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉండి, లేకపోతే మన హెల్త్ బాగాలేక కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా రీజన్, ముసలోళ్ళే పైకి నడుచుకుంటూ వస్తున్నారు. యంగ్ జనరేషన్కి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. మరి నడవలేరు అంతగా, 4 కిలోమీటర్స్ కూడా నడవలేరా? ఇంత చిన్న ట్రక్. దేవుడే కాపాడాలి అట్లాంటి. ఇంకా ఏం అనడానికి కూడా రావట్లేదు. మరీ దారుణంగా అసలు. ఎమర్జెన్సీ అంటే ఏమో అనుకోవచ్చు, మంచిగా ఉన్న వాళ్ళు కూడానా ఏందో ఏమో. అక్కడ నుండి నేను వీడియో తీసింది. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ గణేశుడు టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలి కొంచెం అండి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ టెంపుల్కి. ఇటేమో ఈ రైట్ సైడ్ రూట్ ఏమో చంద్రశీల వెళ్ళేదన్నమాట. ఇటు నుండి టెంపుల్కి వెళ్ళాలి. అన్ని షాప్సే. పైకి వచ్చేటప్పుడు కింద నుండి అన్ని షాప్సే ఉంటాయి. ఆల్మోస్ట్ వచ్చేసిన ఒక 50 మీటర్స్ కూడా లేదు టెంపుల్. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు, దేవుడికి నీళ్ళు పోయడానికి కూడా ఇక్కడ చెంబులు పెట్టారు. ఇక్కడ సైడ్కి నేను పోయి వాటర్ తీసుకొని వచ్చిన. అంకుల్ తీసుకుంటుండే చూడండి. పంచకేదార్లో 3rd వన్ తుంగనాథ్ మహాదేవ్ దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. వెదర్ కనిపిస్తుందా? జస్ట్ ఒక 5-10 మినిట్స్ అయిపోయింది. ఇట్లా చేంజ్ అయిపోయింది, వర్షం కూడా పడుతుంది. ఇక్కడ శివుడివి చేతులు పడిన ప్లేస్ అనమాట. దర్శనం అయితే మంచిగా అయింది. ఇదిగోండి టెంపుల్ కనిపిస్తుందా? ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసిన కథం వర్షం షురు. ఇదిగోండి ఇది టెంపుల్ తుంగనాథ్ మహాదేవ్, పక్కకే పార్వతీదేవి టెంపుల్. దాని తర్వాత ఇక్కడ భైరవనాథ్ టెంపుల్. ఇదిగోండి ఇది దారుణంగా చలి పెడుతుంది. ఏమన్నా కనిపిస్తుందా చుట్టూరా? ఇంకా వర్షం పడింది. జస్ట్ దర్శనం అయిపోయింది, బయటకు వచ్చి ఫొటోస్ తీసుకున్న. వీడియో ఒక్కటి బ్యాలెన్స్ ఉండే, కొత్త వర్షం షురు. కానీ మంచిగా అయింది దర్శనం. తుంగనాథ్ ఎప్పటి నుండో అనుకున్నా, ఫొటోస్లలో వీడియోస్లలో చూస్తుంటాయి. ఈరోజు దర్శనం దొరికింది. పంచకేదార్లో 3rd వన్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా. ఇంకా మధుమహేశ్వర్ ఒక్కటి ఉంది, మధుమహేశ్వర్ దర్శనం ఒక్కటి ఉంది బ్యాలెన్స్. ఇదిగోండి ఇప్పుడు ఎంత క్లియర్గా కనిపిస్తుందో టెంపుల్. వర్షం పడుతుంది కదా, గాలి వస్తుంది, అందుకని ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇది మెయిన్ టెంపుల్. పక్కన ఆల్రెడీ చూపించిన పార్వతీదేవి టెంపుల్. ఇక్కడ ఎల్లో జెండా ఉన్నది భైరవనాథ్ టెంపుల్. ఇందాక మొత్తం పొగ మంచి ఉండే కదా, క్లియర్గా కనపడలేదు. మీకు లైట్ కనిపిస్తున్నాయా? ఐస్ గడ్డలు పడుతున్నాయి పాపం మీద ఉండి. వర్షం అనే ఎక్కడ ఉన్నామో అక్కడ ఆగిపోయారు అనమాట. ఇప్పుడు చూడండి టెంపుల్ ఎంత మంచిగా కనిపిస్తుంది. రెయిన్ కోట్ వేసేసుకుంటా, ఈ వర్షం తగ్గదని నాకు తెలుసు. చలి అయితే దారుణంగా ఉంది, చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి, పని చేయట్లే చేతులు. చంద్రశిల పీక్ క్యాన్సల్ అయినట్టే, చంద్రశిల ఉండిపోయింది. ఇంత వర్షంకి అసలు కనపడానికి కూడా కనపడలేదు, రూటే కనిపిస్తలేదు. ఇంకా ఏడాది అనుకోండి ఎక్కాలి. కొంచెం తగ్గింది వర్షం, కానీ ఉరుములు మెరుపులు వస్తున్నాయి ఫుల్. వినిపిస్తుందా మెరుపుల సౌండ్? ఇదిగోండి టెంపుల్ వెనకాలనే రుద్రనాథ్ మందిర్ ఉంటుంది. ఇదిగోండి ఇది రుద్రనాథ్ శిల. ఇదిగోండి ఇది టెంపుల్ కదా, ఈ టెంపుల్ పక్కకే ఇట్లా షెడ్ లాగా వేసారు కాబట్టి జర నయ్యం, అందరు ఇక్కడనే ఉన్నారు.
లేదంటే ఎంత కష్టం ఆలోచించండి. ఇంత వర్షంకి అసలు చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు వెదర్ కొంచెం మంచిగా ఉంది. ఇంతసేపు దంచి కొట్టింది వర్షం, 1 గంట వరకు దంచి కొట్టింది. చంద్రశీల కూడా వెళ్ళలేకపోయినా వర్షం వల్ల. మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇప్పటికే టైం 6 అవుతుంది. ఒకవేళ చంద్రశీల వెళ్తే దానికి ఒక 40 మినిట్స్ అనుకోండి. అది నేను ఫాస్ట్గా వెళ్తే 40 మినిట్స్ 7 అవుతుంది. మళ్ళీ కిందికి దిగేసరికి 9 అవ్వచ్చు. 8కే ఆయన హోటల్ అయినా క్లోజ్ చేసేస్తా అని చెప్పిండు హోటల్. అక్కడ నా లగేజ్ ఉంది, బ్యాగ్. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ రాలేము, కానీ ఏం చేస్తాం, తప్పదు ఇంకా. అందుకని చెప్పేసి కిందకి దిగేస్తున్నా. ఇట్స్ ఓకే. కానీ ఈ తుంగనాథ్ డెడ్ ఈజీ ట్రెక్. అస్సలు అంటే అసలు టఫ్ కాదు, చాలా ఈజీ. నేను ఏ టైంకి స్టార్ట్ అయినా 1:30కి స్టార్ట్ అయినా 4కి పైన ఉన్నా. అది కూడా మెల్లగా వచ్చిన, చాలా మెల్లగా, చుట్టూ వ్యూ చూసుకుంటా అందరినీ చూసుకుంటా వచ్చిన. 2.5 అవర్స్. నార్మల్గా నేను గట్టిగా నడుస్తే 1.5 అవర్లో రీచ్ అయిపోతా పైకి. అంత ఈజీ ట్రెక్. ఇంత ఈజీ ట్రెక్ కూడా గుర్రాల మీద వస్తున్నారు, ఇంకేమనాలి. నాతో పాటు ఒక చిన్న పిల్ల వచ్చిండే పైకి. అసలు ఆ పిల్ల ఎంత మంచిగా నడుస్తుందంటే అంత మంచిగా నడుస్తుంది. చిన్నపిల్లలే నడుస్తున్నారు, ముసలలో నడుస్తున్నారు. మన ఏజ్ వాళ్ళకి ఏమైందో ఏమో తెలియదు. ఇది మాత్రం డెడ్ ఈజీ ట్రెక్. వరల్డ్లోనే హైయెస్ట్ శివ టెంపుల్, ప్రపంచంలోనే ఎత్తైన శివుడి టెంపుల్. అక్కడ వర్షం పడుతుంది కాబట్టి నేను సరిగ్గా వీడియో తీయలేకపోయినా, మంచుగడ్డలు పడుతున్నాయి. అసలు తీయడానికిలే, చేతులేమో ఫ్రీజ్ అయిపోతున్నాయి. అందుకనే సరిగ్గా తీయలేదు. ఎందుకంటే ఇంకా కొంచెం వెదర్ అట్లనే ఉందన్నమాట. అందుకని చెప్పేసి చంద్రశీల కూడా వెళ్ళలేదు. లైట్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. పీక్ అనమాట, జస్ట్ ఒక పీక్, టెంపుల్ కూడా కాదు. ఇట్లా దర్శనం అయితే మంచిగా అయింది కాబట్టి సాటిస్ఫైడ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.